రాజకీయ నాయకులు బూట్లు నాకే జన్మన్నంత కాలం, రాజకీయ నాయకులకు గుడ్డిగా జేజేలు కొట్టే జన్మన్నంత కాలం మన ఫ్యూచర్ మారదు, మార్చలేం, ఎవ్వరూ మార్చలేరు దేవుడు వచ్చినా కూడా. నీట్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి, స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడో ఒక చోట ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి కానీ లేదా పేరెంట్స్ బాధలకు కానీ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం కానీ మీరు ఏమన్నా చూసారా? ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా రాంగ్ జరిగినా నిలదీసే జనం ఇంకా ఉన్నారు. బట్ కానీ దానికి న్యాయం జరుగుద్ది అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం, అమాయకత్వం మాత్రమే. మహా అయితే ఇంకా 5-6 రోజులు, మహా అయితే 10 days, ఇంకా 20 days ప్రొటెస్ట్ చేస్తారు. ఏదో ఒక కొత్త ఇష్యూ వస్తే మళ్ళీ ఇది మర్చిపోయి కొత్త దానికి వెళ్ళిపోతాం. ఆల్రెడీ ఈ స్టూడెంట్కి సంబంధించిన ప్రొటెస్ట్ని పాలిటిక్స్కి అలాగే రిలీజన్కి లింక్ చేసేసారు. ఏముంది, 10% పీపుల్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే మిగతా ఆల్మోస్ట్ 50-60% పీపుల్ ఇంకా స్టిల్ గవర్నమెంట్నే బ్యాక్ చేస్తున్నారు, గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇలాగే చూసుకుంటే 2 or 3 months బ్యాక్ భరత్ భూషణ్ తివారీ ఎవరైతే బీహార్ యాక్టివిస్ట్, మన పోలీసులు చంపేశారు, గవర్నమెంటే చంపించేసింది. దానికి ఏమన్నా జరిగిందా? జరగల. దీనికి జరుగుద్దా అంటే జరగదు. మేబీ ఆ స్టూడెంట్స్కి ఏమైనా నష్టపరిహారం ఇప్పిస్తారేమో అని వాళ్ళ పేరెంట్స్కి, ఫ్యూచర్లో జరగకుండా మాత్రం ఆగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యూచర్ మారుద్దన్న అపోహ నుంచి మనం బయటకు రావాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు బూట్లు నాకే జనం ఉన్నంత కాలం, రాజకీయ నాయకులకు గుడ్డిగా జేజేలు కొట్టే జనం ఉన్నంత కాలం మన ఫ్యూచర్ మారదు, మార్చలేం, ఎవ్వరూ మార్చలేరు దేవుడు వచ్చినా కూడా. ఒకవేళ స్టిల్ మీకు ఇంకా ఏమన్నా హోప్స్ ఉంటే మన ఫ్యూచర్ మారుద్దని చెప్పి, ఆ హోప్స్లోనే బతికండి, రియాలిటీలో మాత్రం రాకండి. సరే మరి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.